ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఒకసారి చూడండి. ఈ వీడియో ఇందులో ఉన్న సాంగ్ అయితే చేయమని చాలామంది అన్నారు. ఇది వీడియో అయితే బాగుంటది. డెఫినెట్‌లీ చూసిన తర్వాత మీరు ఇంప్రెస్ అవుతారు. నిజంగా మీరు ఫోటోతోటి ట్రై చేయండి. ఒకసారి డెమో చూద్దాం. ఆనాటి రాముడు మనవడు వీడియో అయితే చూసారు కదా! ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి నా కోసమైనా. మీకు ఒక ఐడియా అనేది ఉంటది. ఎందుకంటే నేను మీకు చెప్తూనే ఉంటాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండని. ఇప్పుడు ఎలా ఉంటదంటే చాలామందికి నచ్చకపోవచ్చు. మాక్సిమం చాలామందికి 60-70% నచ్చదు. కాబట్టి మీరు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే మీకైతే ఒక ఐడియా అయితే ఉంటది. ఈ వీడియో అయితే డెఫినెట్‌లీ చేయండి. రీచ్ అయితే వస్తదని అనిపిస్తుంది నాకైతే. ఒకసారి ట్రై చేయండి. మీకు సజెషన్ అయితే ఇచ్చాను నేను. తర్వాత మీ చాయిస్ అది. బాగుంటది. మీ ఫ్యామిలీ ఫోటో ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా. కానీ ఆ ఫాంట్ మీకు అంత అవసరం కూడా ఉండదు. అందులో ఉన్న ఫాంటే కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఫోటో కాబట్టి ఓకే. మీ యొక్క తాతగారి ఫోటోస్ ఉంటే పెట్టుకోనిక ట్రై చేయండి. బాగుంటది. లేకపోతే మీరు తాతగారి ఫోటోసే పెట్టాలని రూల్ లేదు. ఫాదర్ ఫోటోస్ పెట్టినా కూడా చాలా సూపర్‌గా అయితే ఉంటది. ట్రై చేయండి. నాకు చిన్న సజెషన్ ఇది. ఓకే. ఫాదర్ ఫోటోస్ బాగుంటది. ట్రై చేయండి. అంటే చాలామంది దగ్గర ఇప్పుడు ఎలా ఉంటదంటే మీకు ఒక నిజం ఫ్యాక్ట్ చెప్పాలంటే మా తాతగారి ఫోటో నేను ఇప్పటివరకు చూడలేదు. ఫోటోస్ లేవు. ఎందుకంటే ఆహ్, అంటే నేను ప నేను ఈ భూమి మీద రాకముందే మా తాతగారు చనిపోయారు కాబట్టి నాకు ఐడియా లేదు అది. ఫోటో కూడా లేదు. ఓకే. ఫస్ట్ అయితే చూడండి. ఓకే. మీరైతే చూసుకోండి ఫోటోస్ అయితే. ఉంటే మంచిది లేకపోతే అటాచ్‌మెంట్ చేసుకోండి బాగుంటది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ 4 ఫోటోస్ ఉన్నాయి. ఆ 4 ఫోటోస్ అయితే 2 ఫోటోస్ అయితే ఓల్డ్ ఫోటోస్ ఉన్నాయి. ఓల్డ్ మ్యాన్ ఫోటో ఉంది. 2 అయితే న్యూ బాయ్ ఫోటో ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ మీ ఫోటోసే రీప్లేస్ పెట్టండి. ఏదైతే 2 ఫోటోస్ ఉన్నాయో అందులో కూడా మీరు 2 ఫోటోస్ అయితే డెఫినెట్‌లీ అయితే పెట్టాలి మీరు. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లే బ్యాక్ సైడ్‌లో మనకు ఆ స్క్రోలింగ్ యానిమేషన్ అవుతూ ఉంటది. బాగా కూడా కనిపిస్తది. అసలు మర్చిపోవద్దు. అది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. మీరు పైన ఫోటోసే పెట్టాలని అనుకోవద్దు. కింద ఫోటో కూడా ఏవైతే 2 ఫోటోస్ ఉన్నాయో అవైతే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆనాటి రాముడు అని ఉంటది. ఇక్కడ కూడా సేమ్ ఫోటో మీ తాతగారి ఫోటో పెడతారా? మీ ఫాదర్ ఫోటో పెడతారా? అనేది మీ చాయిస్ అది. చేంజ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత లాస్ట్‌లో మీకు కొంచెం సాచురేషన్ దాంతో పాటు మీకు కొంచెం కలర్ గురించి చెప్తాను నేను. కొంచెం బాగా కనిపిస్తది ఫోటోకి. ఓకే. ఎండింగ్ వరకు చూడండి. ఓకే. ఇక్కడ 3 ఫోటోస్ అయితే ఉంటది. అంటే ఒకటే ఫోటో 3 టైమ్ అయితే ఉంటది. ఒక ఫోటో ఓపెన్ చేసి ఇందులో ఫోటోస్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఫోటో అనేది చాలా తక్కువగా ఉంటే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వింక్ యాప్‌లో మీకు తెలుసు. వింక్ యాప్‌లో అయితే ఫోటోస్ అయితే కొంచెం చిన్నగా ఉన్నా కూడా కొంచెం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ ఫోటో కూడా చాలా చిన్నగా ఉండే దాన్ని నేను ఎక్స్పాండ్ చేసిన. ఓకే. ఈ 3 ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మీ ఫోటోస్ అయితే ట్రై చేయండి. ఓకే. ఇక్కడైతే దాని తర్వాత సేమ్ ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఈ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే. ఎండింగ్‌లో మాత్రం ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని 5 టైమ్ అయితే డూప్లికేట్ చేసి పేస్ట్ చేయండి ఇలా. అంటే ఒకటే టైమ్ కాపీ చేసి పేస్ట్ చేయండి ఇలా. ఓకే. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోవాలి. దీనికి యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ అదర్స్‌లోకెళ్తే కాపీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు సాచురేషన్ యాడ్ చేసి సాచురేషన్ ఓపెన్ చేసి సాచురేషన్ అయితే ఒక 30 పెట్టుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసి ఎక్స్‌పోజర్ గామాని అయితే ఒక 16 వరకు పెట్టుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి షార్పెన్ అయితే ఉంటది. షార్పెన్ కూడా యాడ్ చేసుకోండి. ఈ షార్పెన్ అయితే ఈ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి. ఒక 10, 11, 12 వరకు పెట్టుకోండి. దాని తర్వాత ఈ రేడియన్స్ అయితే 1, 2 చాలు ఎక్కువ వద్దు. ఓకే. రైట్. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.